నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం మిత్రులరా. ఈరోజు మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం ఇక్కడ సమావేశం అయ్యాం. మనం అందరం కూడా 95% జనాల్లో ఉన్నాం, మధ్య తరగతిలో ఉన్నాం. మధ్య తరగతిలో 10 గంటలు పని చేస్తూ ఉన్నాం, ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం, వ్యాపారాలు చేస్తూ ఉన్నాం, వ్యవసాయం చేస్తూ ఉన్నాం. సో ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి, ఆలోచన చేయండి. దానికి కారణం ఏంటి? మనకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది లేదు ఫ్రెండ్స్. రెక్కాడితే కానీ డొక్కాడని జీవులు ఈ మధ్య తరగతి. అయితే భగవంతుడు మనకు కల్పించిన ఒక గొప్ప అవకాశమే ఈరోజు మనం తెలుసుకుంటా ఉన్నాం. మీరు చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను డిస్టర్బ్ చేయకుండా ఒక 2 గంటల సమయాన్ని కనుక మనం కేటాయించగలిగితే చాలా తక్కువ టైంలో ఆ 5% జనాల్లోకి వెళ్ళే ఒక లీగల్ సిస్టమ్ ఇది. అయితే ఫ్రెండ్స్, మనకు ఒక 45 మినిట్స్ టైం పడుతుంది. ఓపెన్ మైండ్గా ఉండండి, పాజిటివ్ మైండ్గా ఉండండి. ఏ కంపెనీ మన కంపెనీ కాదు. నెక్స్ట్ మనీ నా కంపెనీ కాదండి. నేను మీలాంటి వ్యక్తినే. 30 సంవత్సరాల నా నెట్వర్క్ జీవితంలో నేను చూడని ఎన్నో విషయాలు ఇక్కడ చూడడం జరిగింది. అవి మాత్రమే మీతోటి షేర్ చేస్తాను. మిమ్మల్ని కన్విన్స్ చేయడమో, మిమ్మల్ని మోటివేట్ చేయడమో, మిమ్మల్ని మోసం చేయడమో నాకు చేత కాదు. కానీ 23 నెలల నుంచి 23 మంత్స్ ఈ సిస్టమ్ తోటి నేను అసోసియేట్ అయ్యాను. ఇంకొక అప్లికేషన్ మీద నేను సంతకం పెట్టలేదు, పెట్టాల్సిన అవసరం కూడా లేదు. దానికి కారణం చేసే పని పైన పూర్తి అవగాహన. సో ఫ్రెండ్స్, మీరు ప్రజెంటేషన్ మొత్తం ఆలకించండి. మీకు 100% క్లారిటీ వచ్చేస్తుంది ఇప్పుడే. ఒకవేళ ఇంకా ఏదైనా తగ్గినట్లయితే మార్నింగ్ ఎడ్యుకేషన్ కూడా రండి. 100% మీరు ఓకే అనుకుంటే మాత్రమే కలిసి పనిచేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా. లేకపోతే మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళ కోసమో కంపెనీ కోసమో మీరు పని చేయొద్దు ఫ్రెండ్స్. అఫ్ కోర్స్ ఎవరో చెప్పకపోతే మనకి ఏ విషయం తెలియదండి, ఎవరో ఒకరు చెప్పాలా. సో ఆ విధంగా మీ ఫ్రెండ్స్ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. డూ ఆర్ నాట్, దట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్. కానీ మీకు వచ్చిన ప్రతి డౌట్ను క్లియర్ చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. సో ఫ్రెండ్స్, పేపర్ పెన్ నోట్ చేసుకోండి. ఐ యామ్ విత్ యూ. కలిసి పని చేద్దాం. నచ్చినట్లయితే నేను బాగుపడుతున్నా, మీరు బాగుపడవచ్చు. ఆ తర్వాత మొబైల్ హెడ్ఫోన్ పెట్టుకోండి. ఎలాంటి కాల్స్ ఎమర్జెన్సీ ఇంపార్టెంట్ అయితే తప్ప కాల్స్ అటెండ్ చేయకండి. ఎందుకంటే మీటింగ్లో మీరు డిస్కనెక్ట్ అవుతారు. మన జీవితానికి ఒక సరైన డైరెక్షన్ ఇవ్వలేకపోతాం. సో ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఉంటే రేపటి సెషన్లో నైట్ సెషన్ మీరు ఇన్వైట్ చేయొచ్చు. ఫ్రెష్ వాళ్ళందరూ నైట్ అండి. జీవితంలో మీరే ఒపీనియన్ తీసుకోవచ్చు, లేదా మీ యొక్క ఫ్రెండ్స్, రిలేటివ్స్, మీ వెల్ విషర్స్, మీ లీగల్ డిపార్ట్మెంట్ ఎవరినైనా మీరు ఇక్కడికి ఇన్వైట్ చేయొచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆ తర్వాతనే మీరు డిసైడ్ చేసుకోండి, డిసిషన్ తీసుకోండి. సో ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. చరిత్రలో మనం చదువుకున్నాము, క్రీస్తు శకము క్రీస్తు పూర్వం లాగా నెట్వర్క్ మార్కెటింగ్లో, డైరెక్ట్ సెల్లింగ్లో నెక్స్ట్ మనీ కంటే ముందు, నెక్స్ట్ మనీ కంటే తర్వాత రాబోయే చరిత్ర, రాబోయే కాలం చెప్తుంది మనకు. సో ఫ్రెండ్స్, ఏం రివల్యూషన్స్ ఉన్నాయి మనం చూద్దాం. ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్లో అన్నీ కూడా ప్రోడక్ట్ బేస్డ్. అగ్రి ప్రోడక్ట్ కావచ్చు, బ్యూటీ ప్రోడక్ట్ కావచ్చు, హెల్త్ ప్రోడక్ట్ కావచ్చు, నో డౌట్ ఎట్ ఆల్. కానీ మొట్టమొదటిసారి డైరెక్ట్ సెల్లింగ్లో ఒక టెక్నాలజీ యాప్ వచ్చింది. ఈరోజు యావత్ ప్రపంచం అప్డేట్ అవుతుంది. మనం కూడా అప్డేట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతాం. ఉదాహరణకు టెక్నాలజీ యాప్స్ మన మొబైల్లో కూడా ఉన్నాయి. గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే, ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో, ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఊబర్, ఓలా, ఇవన్నీ మన యొక్క మొబైల్లో ఆల్రెడీ ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ
దాని ద్వారా మన జీవితానికి డబ్బు రావట్లా. సర్వీసెసే. బి2సి, బిజినెస్ టు కస్టమర్. వాళ్ళు మనను కస్టమర్గా చేస్తా ఉన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో గొప్పవాడు గొప్పగా అవుతా ఉన్నాడు, బీదవాడు బీదగా అవుతా ఉన్నాడు. ఎందుకు? వై? వాడు మనకు ముష్టి జీతం ఇచ్చేసి మన సమయాన్ని కొనుక్కుంటుండ్రు. మనం ఆ ఉద్యోగాల కోసం వెంపర్లాడుతున్నాం. 1% ఉద్యోగాలు, 99% కాదు. ఏ రాష్ట్ర, ఏ దేశ చరిత్ర చూసినా అదే. సో మనం పని చేయకపోతే పైసలు వస్తున్నాయి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనం. అయితే మై డియర్ ఫ్రెండ్స్, మొట్టమొదటిసారి నెక్స్ట్ మనీ అనే కంపెనీ ఒక నిరుద్యోగులకు ఆశాజ్యోతి, ఆదాయం కావాలనుకున్న వాళ్ళకు ఆశాజ్యోతి. సో దిస్ ఈస్ ద బి2బి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ చిన్న తేడా మీరు తెలుసుకుంటే మీరు కోటీశ్వర్లే. బి2సి అంటే బిజినెస్ టు కస్టమర్, ఇక్కడ బిజినెస్ టు బిజినెస్. మరి మనకు డబ్బు రావాలనుకొని ఎవరికైనా నెత్తిల టోపీ పెట్టాలా, వాళ్ళకి ఏదన్నా ప్రోడక్ట్లు అంటగట్టాలా, లేదా వాళ్ళతోటి బ్రతిమిలాడాలా? నో నో, అలాంటిది లేదు. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మన దైనందిన జీవితంలో ఎక్కడైతే డబ్బులు ఖర్చు చేస్తున్నామో ఆ ఖర్చులలో పొదుపండి. దిస్ ఈస్ ద బ్యూటీ మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా కంపెనీ పిక్చర్ మొత్తం స్టార్ట్ కాలే, న్యూజిరీలో ఉన్నాం. 2 కోటీశ్వర్లను అందించింది, ఎంతో మంది లక్షాధికారులు అయిపోయారు. వాళ్ళందరూ కోటీశ్వర్లు అవుతారు, ప్రతి వ్యక్తి కోటీశ్వరుడు అవుతాడు, నో డౌట్ ఎట్ ఆల్. అయితే బి2సి, ఉదాహరణకు పేటిఎం తీసుకుంటే 16 సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్. పేటిఎంలో అలీబాబా చైనా పార్ట్నర్గా ఉంది. ఇంకా ఎన్నో బి2సిలలో వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు ఇన్వెస్టర్గా ఉన్నారు. ఏ ఇన్వెస్టర్స్ లేనటువంటి కంపెనీ, మనలాంటి వ్యక్తి, మనలాంటి వాళ్ళ కోసం స్టార్ట్ చేసినటువంటిదే నెక్స్ట్ మనీ, బి2బి. అయితే ఫ్రెండ్స్, మరి ఏ విధంగా మన ఖర్చులలో పొదుపు అవుతుంది చూస్తే, ఈరోజు భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో 457 కంపెనీస్ ఉన్నాయి. 457 457 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతున్నాయి. ఒకే ఒక కంపెనీ, దట్ ఈస్ సర్వీస్ సెక్టర్. మీరు గూగుల్ బాబాని అడగండి. 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 36 సార్లు మీకు సర్వీస్ అంటే ఏంది చెప్పడం జరిగింది. 36 సార్లు, 36 టైమ్స్. దాని తర్వాత ఇన్స్టెంట్ పే అవుట్ అండి. నా 30 ఇయర్స్ నెట్వర్క్ జీవితంలో నేను ఎక్కడ కూడా చూడలేదు ఇన్స్టెంట్ పే అవుట్. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, నిమిషాల్లో. ఐఎంపిఎస్ ఎడ్యుకేషన్లో మీరు లైవ్లో కూడా చూస్తారు. దాని తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, బిజినెస్ మనం స్టార్ట్ చేయడానికి డిజిటల్ సర్వీసెస్ అండి. డిజిటల్ సర్వీసెస్ ద్వారా మీ వ్యాపారం స్టార్ట్ అవుతుంది. ఇన్క్లూడింగ్ ఈరోజు ట్రైనింగ్ మీటింగ్స్ కూడా. గతంలో మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టాల్సిన పరిస్థితి, వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. ఈరోజు 9 గంటలకు మీరు ఇంటి దగ్గర నుంచి ఆలకిస్తా ఉన్నారు. ఎక్స్పెండిచర్ జీరో మిత్రులారా. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ప్రతిరోజు జరుగుతుంది, రెగ్యులర్ సపోర్టింగ్ సిస్టమ్ ఉంది. అయితే 1% మనకు గొప్పోళ్ళం కావాలి, ధనవంతులం కావాలి సక్రమమైన మార్గంలో, 1% మీకు కోరిక ఉంటే 100%, 100% సపోర్టింగ్ ఉంది మీకు రిక్వైర్మెంట్ ఉంటే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో యూనిక్ పాయింట్స్ ఉన్నాయి ఇందులో. ప్రోడక్ట్స్ కోసం ఫిజికల్గా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, డోర్ టు డోర్ చేయాల్సిన అవసరం లేదు. మనము కేవలం ఆర్డర్ పెట్టినట్లయితే మనకు డెలివరీ అయిపోతుంది. దాని తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి, అక్కడ మీరు ఎస్ఆర్ నో రాసుకోండి. మీరు ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్లో దొరికినటువంటి ప్రోడక్ట్ బయట దొరకదు, ఎస్ఆర్ నో రాసుకోండి. కానీ మిత్రులారా, నెక్స్ట్ కామర్స్లో మార్కెట్లో లభ్యమయ్యే నాణ్యమైన వస్తువులే. అంటే నెక్స్ట్ మనీలో ఒక పారదర్శకత ఉంది, ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది, సత్యత ఉంది, నిజాయితీ ఉంది.
తేడా మీకు తెలిసిపోయింది రేటు. కాబట్టి మనకు తక్కువకి ఇస్తురా ఎక్కువకి ఇస్తురా తెలిసిపోద్ది. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైటే కాదు, పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు కూడా ఇక్కడ వచ్చేది ఉంది. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. మీకు ముందే చెప్పా, B2B అంటే ఇన్వెస్టర్స్ లేరు. ఇన్వెస్టర్స్ వాడు గొప్పగా కావడానికి వస్తాడు, మనని గొప్పగా వాడెందుకు చేస్తాడండి? భ్రమలలో బ్రతుకుతాము, భ్రాంతిలో బ్రతుకుతాం. మై డియర్ ఫ్రెండ్స్, కరోనా వచ్చి ప్రూఫ్ చేసేసింది. మనతోటి వాడుకున్న ఉద్యోగస్తులు మనకు వెనక నుంచి ఒక కిక్ కొట్టిర్రు. ఇక నీతోటి కాదు, అవసరం లేదు, ఇంత సగం జీతం ఇస్తే చేస్తే చెయ్యి, పోనిస్తే మానేయి. ఇంకా ఇంతకంటే ఏం ప్రూఫ్ కాలేదు. కరోనా వచ్చినాక కూడా జనాలు కండు తెరవకపోతే ఏం చేస్తారు? సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవ్వరు మన కోసం బ్రతికుండగానే చూడరు, మనం పోయినాక ఎవడు చూస్తాడు? మన కుటుంబాన్ని. ఆ తర్వాత మిత్రులారా నోట్ చేసుకోండి, ప్రోడక్ట్ ఖచ్చితంగా కొలాననే గొల్లెం లేదండి. నో కండిషన్ కంపల్సరీ టు బై. దిస్ ఈస్ ద ఓన్లీ కంపెనీ దట్ ఈస్ నెక్స్ట్ మనీ. ఎస్ఆర్ నో రైట్ చేసుకోండి, రాసుకోండి అక్కడ. మీకు నేను మార్నింగ్లో మాట్లాడతాను మీతోటి. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, వస్తువులే కాకుండా సర్వీసెస్, థైరో కేర్. మై డియర్ ఫ్రెండ్స్, వరల్డ్స్ లార్జెస్ట్ ప్రివెంటివ్ కేర్ లాబొరేటరీ. ఇక్కడ కూడా మనము ప్రతి ఒక్క టెస్ట్ అండి, ఫాస్టింగ్, పోస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. మీరు చెక్ చేసుకోండి గూగుల్ బాబాలో. ఇక్కడ కూడా డబ్బు మనకు పొదుపు అవుతుందండి. సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్. ఇది మీరు అర్థం చేసుకోండి. మన యొక్క సంపాదన, మన యొక్క ఖర్చులలో నుంచి సంపాదన. ఆ తర్వాత 85% డెవలప్ అయిందండి నెక్స్ట్ మనీ మర్చెంట్. మన చుట్టుపక్కల ప్రతి ఒక్క షాప్ ఇందులో రావచ్చండి, ప్రతి సర్వీసెస్ ఇందులో రావచ్చండి. ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒక డాక్టరు, ఒక లాయరు, ఒక ప్లంబరు, ఒక ఎలక్ట్రీషియను, ఎవరైనా వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. 1 QR కోడ్ యాక్సెప్ట్ ఆల్. 85% డెవలప్ అయింది మిత్రులారా. దాని తర్వాత మనం చూసినట్లయితే కంపెనీ ప్రొఫైల్ స్క్రీన్ షాట్ చేసుకోండి. నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ 11 డిసెంబర్ 2013 మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఐటీ కంపెనీగా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. 8 సంవత్సరాల ఈ కంపెనీ స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్ తీసుకున్న కంపెనీ. ఇలాంటి కంపెనీ ఎందుకు నెక్స్ట్ మనీ వచ్చింది? ఇది కూడా మనకు తెలియాలి. వై నెక్స్ట్ మనీ వచ్చింది? 1 జనవరి 2017. 2016 భారతదేశం మరచిపోలేని సంవత్సరము, నోట్లబందీ కార్యక్రమం. మన ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది. ఈ కంపెనీ సిఎండి గారు అక్కడికి వెళ్ళారు. అసలు అక్కడ లైఫ్ టర్న్ అయ్యింది. ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది. ఎస్, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ B2C మిత్రులారా. తనకు ఐటీ నాలెడ్జ్ ఉంది కాబట్టి వచ్చినటువంటి ప్రాఫిట్లో 90% ఇచ్చేసి 10% తీసుకుంటే ఎలా ఉంటుంది? డైరెక్ట్ సెల్లింగ్ లో 90% పే అవుట్ వితౌట్ కండిషన్స్. వావ్, వండర్ఫుల్ సిస్టమ్, వండర్ఫుల్ థాట్. ఐ సెల్యూట్ ద అభిషేక్ కుమార్ బర్మన్ గారు. ఆ తర్వాత నెక్స్ట్ మనీ లాంచ్ అయింది. ఇక డైరెక్ట్ సెల్లింగ్ లో మీకు తెలుసు, లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి హంగామా, దావతులు, కథ, కార్ఖానా డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ కంపెనీ అలా చేయలేదండి, లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది. 27 డిసెంబర్ 2017 భారత ప్రభుత్వం గుర్తించింది డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్. ఇది గవర్నమెంట్ వెబ్సైట్, దీన్ని మీరు చెక్ చేసుకోండి. 277 సీరియల్ నంబర్. మిత్రులారా, 2017 నుంచి 2020 వరకే 30 లక్షల మంది పైన డౌన్లోడ్ చేసుకున్నారు. ఈరోజు ఏసియా ఖండంలోనే రేజింగ్ బ్రాండ్ అవార్డు తీసుకున్న కంపెనీ. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద ప్రొఫైల్ ఆఫ్ ద కంపెనీ. ఆ తర్వాత ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ అభిషేక్ కుమార్ బర్మన్ గారు, ఏరోనాటికల్ ఇంజనీర్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు సార్ ఏజ్ కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. మీరు గూగుల్ బాబాని అడగండి, యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా
2013. సార్ పేరు వస్తుంది ఫ్రెండ్స్. సార్తో పాటు మేడం పనిచేస్తూ ఉన్నారు. ఇందులో ఇన్వెస్టర్స్ ఎవరు లేరు, ముందే చెప్పా. ప్రమోటర్స్ ఆఫ్ ద కంపెనీ. మై డియర్ ఫ్రెండ్స్, నా 30 ఇయర్స్ నెట్వర్క్ జీవితంలో ఇలాంటి ప్రమోటర్స్ను చూడలేదండి. నేను చూస్తాననే నమ్మకము నాకు లేదు ఫ్యూచర్లో. నేను వచ్చినప్పుడు లాక్డౌన్ కానీ కోవిడ్ కానీ నాకు అది తెలియదు. ఆ రోజుల్లో మంచి మంచి ఉద్యోగాలు ఊస్టింగ్ అయిపోయాయి, మంచి వ్యాపారాలు తలక్రిందులు అయిపోయాయి. ఆ దెబ్బ నుంచి ఇంకా కోలుకోలే మనం. కానీ మిత్రులారా, అలాంటి టైంలో కూడా వీళ్ళు యాప్ని ఎక్సలెంట్గా రన్ చేశారు. నేను షో చేస్తా, ఫైనల్ వరకు మీరు ఉండండి, మీకు తెలుస్తుంది. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ విజన్ అండ్ మిషన్. మొట్టమొదట నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి భారతదేశంలో. ఆ తర్వాత యావత్ ప్రపంచంలో నెక్స్ట్ మనీ. మిత్రులారా, ఎక్కడ కావాలి నెంబర్ 1? ఓపెన్ వాలెట్ బ్యాంక్ అండి. ఈ రోజు కూడా మీరు నెక్స్ట్ మనీ టు నెక్స్ట్ మనీ పంపొచ్చు, ఎవరికైనా మీరు డబ్బులు ఐఎంపిఎస్ చేయొచ్చు. ఇది మీరు ఐఎంపిఎస్ ఎడ్యుకేషన్లో మీరు చూస్తారు. కానీ ఒకే ఒకటి, మీ బ్యాంకును దీనికి లింక్ చేయలేం. సో మై డియర్ ఫ్రెండ్స్, అది కూడా ఓపెన్ అవుతుంది. అయితే నేను మీకు ఒక అడ్వైజ్ చేస్తున్నా, ఇది యాక్సెప్ట్ చేస్తారా రిజెక్ట్ చేస్తారా, దట్ ఈజ్ యువర్ చాయిస్. అది వాడుకోవడానికి ఎలాగో యాప్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మీరు ఒక సేవింగ్స్ యాప్గా వాడుకోండి. మధ్యతరగతిలో నుంచి బయటికి రావాలనుకుంటే మీరు అర్నర్గా మారండి, 2 గంటలు ఇవ్వండి. యూజర్కు అర్నర్కు తేడా ఏం లేదండి. టైం ఇచ్చే వ్యక్తి అర్నరు, ఏం టైం ఇవ్వని వ్యక్తి యూజర్. మీ 24 గంటల్లో 2 గంటలు ఇవ్వండి, 100% మీరు కోటీశ్వర్లు అవుతారు. మ్యాక్సిమం టు మ్యాక్సిమం 3 to 5 ఇయర్స్ లోపలనే మీరు అయిపోతారండి. మరి ఆ తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్, నెక్స్ట్ ప్రెన్యూర్స్ అంటుంది కంపెనీ. మిమ్మల్ని యూజరో లేకపోతే మీరు కస్టమరో అనదండి. యు ఆర్ ద ఎంటర్‌ప్రెన్యూర్, నెక్స్ట్ ప్రెన్యూర్స్. అంటే మీ టీముకు 90% అమౌంట్ ఇచ్చేస్తుంది, 10% కంపెనీ మెయింటెనెన్స్. మిత్రులారా, మీకు ఈ సిస్టమ్ నచ్చితే భూమి మీద 5 మంది బతికుండగా మనం 5 మందిని తెచ్చుకోవాలండి, అంతే. వాళ్ళకు మనం సపోర్ట్ చేయాలి. నేను అదే చేస్తున్నా, మీరు అదే చేయండి. డబ్బు సంపాదించాలని ఆలోచన ఉందా అని అడగండి సమాజాన్ని. ఉంది అంటే 2 గంటల టైం ఉందా అని అడగండి. టైం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అవర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ టైం. మన ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తే అంత బెనిఫిట్, ఎంత తొందరగా మనం మధ్యతరగతి నుంచి బయటకు వచ్చేస్తాం. ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్లో కూడా నెంబర్ 1 ఆర్గనైజేషన్ తయారు చేస్తుంది మనను. ఆ తర్వాత ఈ కామర్స్ ఈజ్ ద ఫ్యూచర్ బిజినెస్. మీకు తెలుసు, ఒకప్పుడు మొత్తం క్యూలో నిలబడి పే చేసేవాళ్ళం. ఇప్పుడు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, ఎక్కడ క్యూలు కనిపించట్లేదు. ఫ్యూచర్ బిజినెస్ అని చెప్పొచ్చు. తర్వాత B2B అందరికీ అవకాశం ఇస్తుంది. భారతదేశంలో ఉన్న గొప్పతనం ఏంటంటే అందరికీ సమానత ఉంది. మనది ప్రజాస్వామ్యం, మనది డెమోక్రసీ మనది. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఎన్ని కంపెనీలు వచ్చినా నెక్స్ట్ మనీ నెంబర్ 1 ఉంటుందండి. ఎస్. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు తారీఖు మనకు 24వ తారీఖు సెప్టెంబర్ మాసము 2021 శుక్రవారం. ఈ రోజు వరకు భారతదేశంలో ఒకే ఒక కంపెనీ నెక్స్ట్ మనీ B2B. వేరే వాళ్ళు వస్తే రానియండి, ప్రాబ్లం లేదు. మై డియర్ ఫ్రెండ్స్, అమెరికా 30 కోట్ల జనాభా ఉంది, 1800 కంపెనీలు ఉన్నాయి. మనం బాధపడాలి. భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంది, 457 కంపెనీలు ఎందుకు ఉన్నాయి? అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఎన్నో కంపెనీలు రావాలి ఇంకా ఈ దేశానికి. ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి, చాలని ఎంప్లాయీకి ఇన్కమ్ పెంచాలి. అయితే మై డియర్ ఫ్రెండ్స్, సేమ్ టు సేమ్ నెక్స్ట్ మనీ అని నా 23 నెలల్లో 4 కంపెనీలను చూసా. పోయినాయి, ఆ కంపెనీలు లేవు. సేమ్ టు సేమ్. తెల్లయని పాలు అనుకోకండి, తెల్లయి ఫినాయిల్ కూడా తెల్లగానే ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త, అలర్ట్. ఎవ్వరు చెప్పింది నమ్మొద్దు, ఈవెన్ దో నేను చెప్పేది కూడా నమ్మకండి. మీరు ప్రాక్టికల్గా వారం రోజులు ఈ యాప్ను యూజ్ చేయండి. మీరు ఏదైతే నమ్ముతారో అదే ఫైనల్. నన్ను కూడా నమ్మొద్దు, ఓపెన్గా చెప్తున్నా, నాలాగా ఎవరు చెప్పరు మీకు. ఆ తర్వాత మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా. డే 1 నుంచి కూడా గవర్నమెంట్కు సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే గతంలో కొన్ని కంపెనీలు పోయినాయి. చాలామంది చెప్తారు కంపెనీలు పోయినాయి. గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఉన్న ఏ కంపెనీ అయినా పోవాల్సిందే.
అందుకే మనకి ఇక్కడ కంపెనీ గవర్నమెంట్కు పాలసీకి మనం సపోర్ట్ చేస్తున్నాం. దాని తర్వాత ఆరోగ్యం మన చేతిలో. ఇది మేము వచ్చినప్పుడు లేదండి. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో నుంచి స్టార్ట్ అయింది. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఇదన్నీ తర్వాత స్లైడ్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఆ తర్వాత వెల్తీ ఇండియా. డబ్బు 18 సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉన్నవాళ్ళు. కానీ 2 గంటల సమయం ఉందా లేదా అది అడగండి. లెర్న్, డూ, టీచ్. లెర్న్ అంటే నేర్చుకోవడం. డూ, టీచ్. టీచ్ చేయాలంటే మొదలు మనకు తెలవాలిగా. మనకే ఈత రాదు, వేరేళ్ళకేం ఈత నేర్పిస్తాం? వాళ్ళ దురాదృష్టానికి అటువంటి సీనియర్ దొరికిండు అనుకోండి, అయిపోయింది ఊస్టింగ్ అంతే. సో మై డియర్ ఫ్రెండ్స్, అందుకే టైం ఉందా. లెర్న్, డూ, టీచ్. నేర్చుకున్నదే నేర్పాలి. అబద్ధాలు చెప్పొద్దండి, వాస్తవాలే చెప్పాలా, జరిగిందే చెప్పాలా. జరుగుతుంది కూడా చెప్పొద్దు, జరుగుతున్నదే చెప్పాలా. ప్రజెంట్లోనే బ్రతకండి. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, గూగుల్ ప్లే స్టోర్ ద్వారా మనం సైన్అప్ చేసుకుంటాం. 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రతి కంపెనీ ఫ్రీ సైన్అప్ ఇవ్వాలండి. నెక్స్ట్ మనీ ఒకే కంపెనీ అని చెప్పొచ్చు మిత్రులారా. 6 నెలలు 6 సంవత్సరాలైనా మన యాప్ డిలీట్ కాబడదు. అలాంటి ఒక మంచి కంపెనీని నేను ప్రమోట్ చేస్తున్నందుకు నేను గర్వపడుతున్నా మై డియర్ ఫ్రెండ్స్. అదే కాకుండా మన సమయాన్ని, మన శ్రమను గుర్తించిన మొట్టమొదటి కంపెనీ నా 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మీరు సైన్అప్ చేయించారండి. మీకు 50 రివార్డ్ పాయింట్స్, చేయించుకున్న అతనికి 50 రివార్డ్ పాయింట్స్. మీరు 5 మంది 10 మందికి చేశారు, నో ప్రాబ్లం, ఫ్రీ సైన్అపే కదా. మీకు 500 రివార్డ్ పాయింట్స్ వచ్చినాయి, 500 రూపాయలతో సమానం. ఒకవేళ గనక ఫ్రీ సైన్అప్ చేసిన తర్వాత ఈ భూమి మీద ఎక్కడా లేని సిస్టమ్ ఫ్రెండ్స్. ఎవరైనా అన్ని పైసలు కట్టండి, ఇన్ని పైసలు కట్టండి, పనికిరాని ప్రోడక్ట్లు అంట కడుతుంటారు. జనాలు విసిగిపోయారు. ఒక్క రూపాయి కట్టకండి మీరు. ఎస్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇన్సూరెన్స్, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మీరు వాడుకోండి. మీకు డబ్బు పొదుపు అవుతుంది, అప్ టు 20% యాజ్ ఎ సేవింగ్స్. సార్ నేను దీన్ని ఒక్కదాన్నే ప్రమోట్ చేస్తాను. ఎస్, మీరు అర్నర్గా 2 అవర్స్ ఇవ్వండి, 30 lakhs రూపీస్ పర్ మంత్ తీసుకోవచ్చు. సైన్అప్ ఎడ్యుకేషన్లో నేను చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఒక 45 minutes లైవ్ సెషన్ ఉంటుంది. దిస్ ఈజ్ ద స్టెప్ 1. స్టెప్ 1లో ఒక మార్గం, స్టెప్ 1లో ఇంకొక మార్గం కూడా ఉంది, తర్వాత చెప్తా, అది యాడ్ అండ్ ప్యాక్. స్టెప్ 2 రెండు ఉన్నాయండి. స్టెప్ 1, స్టెప్ 2, 2 స్టెప్స్ ద్వారా 3 మార్గాలు. అప్గ్రేడ్ అండి, ప్రైమ్ మెంబర్షిప్. ఫ్రీ సైన్అప్ చేసుకున్న అతను ఆఫర్ అండ్ టైఅప్ యూజ్ చేసుకుంటాడు. రీఛార్జెస్ కానీ, బిల్లింగ్స్ కానీ, బుకింగ్స్ కానీ, నెక్స్ట్ షాపింగ్ కానీ, నెక్స్ట్ కామర్స్, ఇవన్నీ యూజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ షాపింగ్ అంటే ఇక్కడ నెక్స్ట్ కామర్స్, నెక్స్ట్ షాపింగ్ కాదు. నెక్స్ట్ షాపింగ్ ప్రీ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ సర్వీసెస్ వాడుకోవడానికి ప్రైమ్ మెంబర్షిప్. చాలా మందికి డౌట్ వస్తుంది, ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ అంటే లీగలా, మనీ సర్కులేషనా? కాదు ఫ్రెండ్స్. ఈరోజు మీకు యూట్యూబ్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, స్విగ్గీ, జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, పేటిఎంలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, అమెజాన్లో కూడా ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. అవన్నీ నేను 1770 ఎడ్యుకేషన్లో 45 minutes మీకు చెప్పాను, మళ్ళీ చెప్తాను. సో మై డియర్ ఫ్రెండ్స్, దీనికోసం మనము జీవితకాల సభ్యత్వం తీసుకుంటాము. గొల్లెం లేదు. బయట ఓన్లీ 1 year గొల్లెం ఉంది, ఇక్కడ గొల్లెం లేదు. ఈ ప్రైమ్ మెంబర్షిప్ ఏదైతే ఉందో అది కూడా రివార్డ్ పాయింట్స్ రిటర్న్ వస్తున్నాయి. రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు ల్యాబ్స్ కావు. అంటే ఇది కూడా మనకు పరోక్షంగా ఫ్రీయే. ఎస్, ఆ తర్వాత మీరు రీఛార్జ్ చేసుకుంటున్నారు. నేను ఇక్కడే అట్రాక్ట్ అయ్యా. 1% అడ్జస్ట్మెంట్ అవుతుంది, 2% క్యాష్ బ్యాక్ వస్తుంది ఫర్ లైఫ్ టైం. బుకింగ్ సెక్షన్లో 2% రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతుంది, 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తుంది. నెక్స్ట్ కామర్స్, నెక్స్ట్ షాపీలో 10 to 100% వరకు కూడా రిఫండ్ అయిపోతుంది, క్యాష్ బ్యాక్ వచ్చుద్ది. బిల్లింగ్ సెక్షన్, గవర్నమెంట్ సర్వీసెస్, అక్కడ మనకు క్యాష్ బ్యాక్ రాదండి, కానీ రివార్డ్ పాయింట్స్ కూడా యూజ్ కావు, కానీ డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయండి. డిస్కౌంట్ పాయింట్ 25% అండి. డిస్కౌంట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే, రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. ఇది మనకు 1770 ఎడ్యుకేషన్లో మీరు లైవ్లో చూస్తారు. అంటే మనం ప్రైమ్ మెంబర్ అయినందుకు ఒక సంవత్సర కాలంలో ఒక కుటుంబానికి 17,831 రూపాయలు మిగిలాయండి. ఎగ్జాంపుల్ ఇది. ఇంకెక్కువ కూడా కావచ్చు, తక్కువ కూడా కావచ్చు. మిత్రులారా,
సంవత్సరానికి 17,000 మిగిలినప్పుడు ప్రాఫిట్ డీలింగే కదా. పిల్లల ఫీజులకో, పండక్కి బట్టలకో ఉపయోగపడుద్ది కదా. పొదుపు ఎవరొద్దంటారు? మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ ప్రోడక్ట్ ఈజ్ ద ప్రైమ్ మెంబర్షిప్. ఇక్కడ చాలా మంది తప్పు చేస్తారు మిత్రులారా, మీరు చేయకూడదు. నేను ప్రైమ్ మెంబర్ అయినా మీరు కండి, నేను 1770 కట్టినా మీరు కట్టండి. ఇది డబ్బులు కట్టించే స్కీమ్ అనుకుంటారు, కాదు. ఇది జనాలను చేర్పించే స్కీమ్ కాదు. ఇది పిరమిడ్ స్కీమ్ కాదు. ఇది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు. ఏంటండి ఇది? ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే మీరు లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ యాప్ అండి. మీకు డబ్బు పొదుపు అవుతుంది. అవుతుందా అవుతలేదా చెక్ చేసుకోండి వారం రోజులు. వేరేల మీద ప్రయోగం చేయకండి, మీ మీద మీరు ప్రయోగం చేసుకోండి. ఆ తర్వాత 1500 రివార్డ్ పాయింట్స్ వచ్చాయా లేవా చూడండి. అది క్యాష్గా కన్వర్ట్ అవుతుందా లేదా చూడండి. ఆ తర్వాత మీరు దీన్ని అర్నర్గా ప్రమోట్ చేయొచ్చు. ఫస్ట్ యూజర్, అర్నర్. నేను చెప్పిన విధానంలో మీరు పనిచేయండి. మీకు రిజల్ట్ రాకపోతే నన్ను అడగండి. బిగ్ బిజినెస్ ఆపర్చునిటీ అన్న, బిజినెస్ ఆపర్చునిటీ కాదు, బిగ్ బిజినెస్ ఆపర్చునిటీ విత్ ఓన్లీ ప్రైమ్ మెంబర్. ఇంకా నేను రీఛార్జ్ దాంట్లోకి రాలేదండి, క్యాష్ బ్యాక్లకు రాలేదండి. మిత్రులారా చూడండి, పెద్ద బిజినెస్ మెన్ కావడానికి మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? ప్రైమ్ మెంబర్షిప్ 1500 కంపెనీకి ఇస్తున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 270, 1770 వెంటనే ఇన్వాయిస్ వచ్చేస్తుంది. మీకు చూపిస్తాను లైవ్లో. చేసిందే చెప్పండి, చెప్పేదే చేయండి. ఎప్పుడు అబద్ధం వాడకండి జీవితంలో. ఎంత హ్యాపీగా ఉంటుంది లైఫ్. ఆ తర్వాత సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్ మనది ఫస్ట్. అయితే మీకు పొదుపు జరిగితే ఎవరింట్లో టీవీ ఉందో, మీ ఫ్రెండ్స్కి ఎవరికి మొబైల్ ఉందో వాళ్ళకి చెప్పండి. మీ రిలేటివ్స్లో ఎవరికి టీవీ ఉందో వాళ్ళకి చెప్పండి. మీ ఊర్లో ఎవరింట్లో టీవీ ఉందో వాళ్ళకి చెప్పండి. ఏమని? డబ్బులు కట్టమని కాదు, డబ్బు పొదుపు అవుతుందని చెప్పండి. ఎలా పొదుపు అవుతుంది? మీరు ప్రైమ్ మెంబర్ అయినందుకు అయింది చెప్పేయండి. అప్పుడు అతను కూడా ప్రైమ్ మెంబర్ అవుతాడు. ఇది పద్ధతి. ఆ తర్వాత సార్ వాళ్ళకు ఏమొస్తుందండి? వాళ్ళ క్యాష్ బ్యాక్ వస్తే మీకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. జీవితకాలం మొత్తము ప్యాసివ్ ఇన్కమ్. ఇప్పుడే మీకు చెప్పాను, మనం మధ్య తరగతిలో ఎందుకున్నామంటే నిద్రపోతున్న డబ్బులు వచ్చే మార్గం మనకు లేదు, అందుకే మనం అక్కడ ఉన్నాము. ఇఫ్ యూ బర్న్ పూర్ ఇట్ ఈజ్ నాట్ యువర్ మిస్టేక్, ఇఫ్ యూ డై పూర్ ఇట్ ఈజ్ యువర్ మిస్టేక్. బీదగా పుట్టడంలో తప్పు లేదు ఫ్రెండ్స్, బీదగా చనిపోతే ముమ్మాటికి మనదే తప్పు. ఇది నేను చెప్పట్లా, ప్రపంచ ధనవంతుడు చెప్తున్న స్టేట్మెంట్. బిల్ గేట్స్ గారు చెప్పారు. రీపర్చేస్ అంటే లెవెల్ క్యాష్ బ్యాక్, నిద్రపోతున్న డబ్బులు వస్తాయి. టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ, నెక్స్ట్ షాపీ బైనరీ. మిత్రులారా ఇది యాడ్ ఆన్ ప్యాక్. చెప్తాను ఇక్కడ ఏముంది. నెక్స్ట్ షాపీ, నెక్స్ట్ మర్చెంట్లో 85% డెవలప్ అయింది. మిత్రులారా మనము చేసే పని పైన మనకు స్పష్టత ఉండాలి. రాసుకోండి మీ డైరీలో. జనాలకు పొదుపు నేర్పియడము చట్టరీత్యా నేరమా? ఎస్ ఆర్ నో రాసుకోండి. జనాలకు డబ్బు సంపాదించే మార్గం చూపిస్తున్నాము చట్టబద్ధంగా. ఇది లీగలా ఇల్లీగలా మీరే డిసైడ్ చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న. మానవ సేవే మాధవ సేవ. ఇది మర్చిపోకండి మీరు. మిత్రులారా మనం అదే పని చేస్తా ఉన్నాం. ఆ తర్వాత ప్రౌడ్ ఉండాలి. మనం చేసే పని గురించి మనకు గర్వం ఉండాలా, కాన్ఫిడెన్స్ ఉండాలి. దొంగ ముఖం కాదు, దొంగ పని చేయట్లేదు, పసాయిస్తలేము, నెత్తిలో టోపీలు పెడతలేము, లేదా వాళ్ళని ఇన్వెస్ట్మెంట్ చేపించేసి వాళ్ళని ముంచట్లేదు. ఇక్కడ జస్ట్ మనం సేవ్ నేర్పిస్తున్నాం. డైరెక్ట్ రెఫరల్ 20% అండి, 1500 వస్తుంది. 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్, 10% డెబిట్ అవుతుంది. మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా రోజుకు 10 ప్రైమ్ మెంబర్లు చేయండి, రోజుకు 3000 సంపాదించండి, నెలకు 90,000 సంపాదించండి, రోజు విడ్రా చేసుకోండి. ఆ తర్వాత మిత్రులారా 20% ఇస్ ద డైరెక్ట్ వర్క్. రెక్కాడితే కానీ డొక్కాడదు అంటారు. డైరెక్ట్ వర్క్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాం. వాళ్లకు మీరు హెల్ప్ చేస్తే సెకండ్ లెవెల్ 2%, వాళ్లకు 20% వెళ్తుంది, 300, మనకు 30 రూపీస్ వస్తాయి. కానీ అక్కడి నుంచి పెరుగుతూ ఉంటుంది. 3rd లెవెల్, 4th లెవెల్, 5th లెవెల్, 6th లెవెల్, 10th లెవెల్. చాలా మందికి ప్యాసివ్ ఇన్కమ్ మజా తెలియదు. డైరెక్ట్ చేసుకుంటే 300 వస్తాయి అనుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళకి హెల్ప్ చేస్తే మీకు 30 రూపాయలు వస్తున్నాయి. సేవ సేవ సేవ. ఈరోజు ఆర్థికంగా ఎవరైనా డెవలప్ అయ్యారు ఈ భూమి మీద, వాళ్ళ యొక్క సేవ హిస్టరీ చూడండి, సేవ ఉంటుంది. సో మిత్రులారా ఈ డబ్బులు ఎక్కడివండి?
ఇందులో నుంచి 10%, 15% అడ్మిన్ ఛార్జెస్, 5% మీకు ఇది అవుతుంది ఫ్రెండ్స్. 10% అడ్మిన్ ఛార్జెస్, 5% టీడీఎస్, 15% డెబిట్ అవుతుంది. 74% ఇన్స్టెంట్ పే అవుట్ ఉందండి. ఈచ్ 5 బతికుండంగా ఈ భూమి మీద 5 మందిని తెచ్చుకుంటే చాలు, నేను అదే పని చేశాను, వాళ్ళకు మీరు హెల్ప్ చేయండి. 178 కోట్లు ఇది టర్నోవర్ కాదు మిత్రులారా, మీ బ్యాంకులోకి వచ్చేది. నమ్మాలి. ఇక్కడ మనం చేసే పని తెలుసుకోవాలి. 2 గంటల టైం ఇచ్చినట్లయితే, ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్ పైన డ్రైవ్ చేసినట్లయితే, ₹1 కోటి అప్పున్నా మీరు భయపడకండి, 100 కోట్ల అప్పున్నా మీరు భయపడకండి. నెక్స్ట్ మనీ జపం చేయండి. ఉద్యోగాలు రాకున్నా మీరు భయపడకండి, వాడు తీసేస్తా అంటే తీసేయమని చెప్పు, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మనీ మన చింతన ఉంటే చింతలేలా. జాయింట్ ఎఫర్ట్స్ ఉంది, ఇండివిజువల్స్ ఇన్కమ్ ఉంది, ఇండిపెండెంట్ ఇన్కమ్ ఉంది, కానీ టైం ఎంత మీరు ఇన్వెస్ట్ చేశారు దానిపైన క్యాలిక్యులేట్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫాస్ట్ వర్క్ ఫాస్ట్ ఇన్కమ్, స్లో వర్క్ స్లో ఇన్కమ్, నో వర్క్ నో ఇన్కమ్. ఆ తర్వాత టీమ్ సైజ్ 1,00,000 మంది అండి మిత్రులారా. 23 నెలలు నా నెట్వర్క్ అనుభవం ఇక్కడ నెక్స్ట్ మనీలో 70,000 మంది దాటారండి. 70,000 ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలా. ఇది నా గొప్పతనం అంటే అస్సలే కాదు, కంపెనీ యొక్క గొప్పతనం అండి. కంపెనీ సిస్టంలో దమ్ ఉంది కాబట్టి రిజల్ట్ వస్తుంది. మన దమ్ అనుకొని భ్రమపడడం తప్పు. వాస్తవ సత్యం ఇదే నేను చెప్పేది. నేను గొప్పవాడిని అయితే 30 సంవత్సరాల నా నెట్వర్క్ జీవితంలో ఏ కంపెనీలో ఉండాలిగా, లేదుగా. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది కాబట్టి నా గొప్పతనం కాదు. సిస్టమ్ నేను పట్టుకొని ఉన్నా, అది గొప్పతనం నాది. రోజుకొక కంపెనీ మారలే, అది నా గొప్పతనం. ఈ రోజు వరకు సంతకం పెట్టలే, అది నా గొప్పతనం. సో మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటే ఏ ఫోన్ అన్నా చేసుకోనియండి, జియో చేసుకోనియండి, ఎయిర్టెల్ చేసుకోండి, ఏదైనా చేసుకోండి, వాళ్ళకి క్యాష్ బ్యాక్ వచ్చుద్ది, అందరికి క్యాష్ బ్యాక్ వచ్చుద్ది. ఆ తర్వాత 25% పక్కన పెట్టుకొని 10 లెవెల్స్కు పంచే విధానమే లెవెల్ క్యాష్ బ్యాక్. డ్రాప్ వస్తుంది. టీమును పెంచండి, డేటాబేస్ను పెంచండి. మిత్రులారా, పేపర్ మీద రాసుకోండి, రీఛార్జ్ ఎప్పుడన్నా ఆగిపోతుందా? చాలా మందికి అనుమానం అండి, ఎలా నడుస్తుంది కంపెనీ? ఎస్, కంపెనీ ఎప్పుడు ఆగిపోదు, రీఛార్జ్ ఎప్పుడు ఆగిపోదు, మనకు డబ్బులు ఎప్పుడు ఆగిపోవు. జీవనది. ఆ తర్వాత ఫ్లిప్కార్ట్, అమెజాన్, అక్కడ గ్రోసరీ ఐటమ్ వాళ్ళ క్యాష్ బ్యాక్ వస్తుంది, మనకు క్యాష్ బ్యాక్, లెవెల్ క్యాష్ బ్యాక్ వచ్చింది. ఇన్సూరెన్స్ అండి, 2 వీలర్ 4 వీలర్, మన ఊర్లో వాళ్ళకు, మన బంధువులకు ఎవరెవరికి ఉందో పాలసీ చేసుకోమనండి, ఏజెంట్ పోయే కమిషనే మనకు వస్తుంది. ఇన్స్టెంట్ మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వచ్చింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది. మనకు రాయల్టీ రాత్రి 12 గంటల తర్వాత వస్తుంది. సిల్వర్ రాయల్టీ ₹15, గోల్డ్ రాయల్టీ ₹30, డైమండ్ రాయల్టీ ₹45, 74% ప్లస్ ఇది 6%, 80%, 10% గోవా దుబాయ్ ప్రోగ్రామ్ చెప్తాను. లీడర్షిప్ రాయల్టీ. లీడర్ అంటే ఎవరు? ఖద్దరు బట్టలు వేసుకున్న ఆయన లీడర్ కాదు, గట్టిగా మాట్లాడైన లీడర్ కాదు. లీడర్ ఎవరు అంటే తను తెచ్చిన 5 మందికి హెల్ప్ చేసి 5 25 చేస్తే అతనే లీడర్. నెక్స్ట్ మనీ భాషలో అతనికి వచ్చిన ఇన్కంలో 10% వస్తుంది. మళ్ళీ అది కూడా ఫ్రీ కాదు, అక్కడ డబ్బులు వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మీరు 30 రోజుల్లో చేస్తే గోవా ప్రోగ్రామ్ ఉంది. ఒకవేళ మీరు 90 రోజుల్లో 5-25 నుండి 90 డేస్కు చాలా ఇంపార్టెన్స్ ఉందండి. 3 మంత్స్కు చాలా ఇంపార్టెన్స్ ఉందండి. 3 మంత్స్ ఎవరైతే రెగ్యులర్గా మీటింగ్కి వస్తారో అసలు వాళ్ళు ఫెయిల్ కారండి. టెస్ట్ చేసుకోండి మీరు. నేను అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో నేను అదే పని చేశా. 90 డేస్ మిస్ కావద్దు. ఆ తర్వాత మిత్రులారా, 74% పే అవుట్, 6% రాయల్టీ, 10% గోవా దుబాయ్. తనకొస్తున్న డబ్బులలో కూడా కంపెనీ ఇస్తుంది. అమెజాన్కు 999 కడుతున్నాం, ఎవరికి ఆశీర్వాదం లేదు, కస్టమర్కు రివార్డ్ పాయింట్ లేదు. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, సిల్వర్ రాయల్టీ. సిల్వర్ అంటే సిస్టమ్ ఓనర్ అండి, 5 + 9. ఆ తర్వాత సిల్వర్ రాయల్టీ రాత్రికి వచ్చింది, సిల్వర్ జీతం నెక్స్ట్ మంత్లో వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ టర్నోవర్లో 1%, అంటే కంపెనీ యొక్క అడ్మిన్ ఫీజు ఏదైతే ఉందో 2nd లెవెల్ నుంచి 10th లెవెల్ వరకు అడ్మిన్ ఛార్జెస్ 10%, టీడీఎస్ 5% అవుతేనే మీకు శాలరీ వస్తుంది. ఇది కంపెనీ తీసుకుంటేనే మనకి ఇస్తుంది. కంపెనీ టర్నోవర్లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది 1%.
దానికి 2500 ఇన్కమ్ తీసుకున్న వాళ్ళకు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. రెఫరల్ ఇన్కమ్ కావచ్చు, రెఫరల్ టు రెఫరల్ ఇన్కమ్ కావచ్చు, సిల్వర్ రాయల్టీ కావచ్చు, లీడర్షిప్ రాయల్టీ కావచ్చు, నెక్స్ట్ షాప్ ఈ బైనరీ కావచ్చు. ఒక ఇన్కమ్ అది 24 రకాల ఇన్కంలో ఒక ఇన్కమ్ అంతే. 23 పక్కన ఉన్నాయిగా. ఆ తర్వాత గోల్డ్ రాయల్టీ. 5 మందిని సిల్వర్ చేస్తే మనం గోల్డ్ అవుతాము. రాత్రికి 30 రూపీస్ వచ్చుద్ది. ఆ తర్వాత మిత్రులారా ఇక్కడ కూడా శాలరీ ఉంది. కానీ మీరు చెక్ చేసుకోవాలి, 2వ లెవెల్ నుంచి 10వ లెవెల్ వరకు మనకు 15% డెబిట్ అవుతుందా, 10% డెబిట్ అవుతుందా. ఫస్ట్ లెవెల్ రెఫరల్ మీద 5% అడ్మిన్, 5% టీడీఎస్. సెకండ్ లెవెల్ నుంచి 10th లెవెల్ వరకు 10% అడ్మిన్, 5% ఇది. ఎందుకంటే సిల్వర్కు 1%, గోల్డ్ 1%, డైమండ్, రాయల్ డైమండ్, క్రౌన్ డైమండ్ 5 మందికి 5% లెక్క ఉంది కంపెనీలో. అది అర్థం చేసుకోండి. ఆ తర్వాత మిత్రులారా సైన్ అప్ అయిన ప్రతి వ్యక్తికి కూడా ఆటో బైనరీ సిస్టమ్ ఉంది. ఇక్కడ సీనియర్స్ నుంచి వచ్చేది ఈ విధంగా చూడండి ప్లేస్మెంట్ అవుతుంది. మీరు అనుకున్న బైనరీ ఆ బైనరీ కాదు, పిరమిడ్ స్కీమ్ కాదు, పవర్ లెగ్, పోలియో లెగ్, డమ్మీ లెగ్ అది కాదు, ఇది యాక్టివ్. అయితే దీనికోసం ఇది యాడ్ ఆన్ ప్యాక్ కంపల్సరీ లేదు ఫ్రెండ్స్, మీ చాయిస్ అది. దీంట్లో మినిమంగా ఏ ప్రోడక్ట్ అయినా మనం కొనుక్కోవచ్చు మన ఆరోగ్యం కోసం. ఫ్రెండ్స్ నోట్ చేసుకోండి, 456 కంపెనీలు ఉన్నప్పుడు నెక్స్ట్ మనీలో ఎందుకు ప్రోడక్ట్ కొనుక్కోవాలా? ఎస్, కరెక్ట్ క్వశ్చన్ అది. ఇక్కడ ఉన్న ప్రోడక్ట్ ఏదైతే ఉందో మార్కెట్లో మార్కెట్లో ఆల్రెడీ అవైలబుల్ ఉన్న ప్రోడక్ట్ ఉంది. నెంబర్ 1 నోట్ చేసుకోండి. ఇప్పటివరకు నెట్వర్క్లో ఉన్న ప్రోడక్ట్ బయట దొరకదండి. కానీ ఇక్కడ బయట దొరికే ప్రోడక్టే ఇక్కడ దొరుకుతుంది. దిస్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, బయట ఎక్కువ రేటు ఉంది, ఇక్కడ తక్కువ రేటు ఉందండి. నెంబర్ 2. మూడోది వచ్చేసేసి ప్రోడక్ట్లను మనం అమ్మట్లేదండి. ఇక్కడ ప్రోడక్ట్లను కొంటున్నాము, మన కోసం కొంటున్నాం, మన ఆరోగ్యం కోసం కొంటున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, ఆ ప్రోడక్ట్స్ నాసిరకము కాదు, ఇండియాలోనే ఈ లేబుల్కు కంపేర్ లేదు. వరల్డ్లో ఉంది, ఎక్కువ ధరకు ఉంది. మొత్తం రీసెర్చ్ బేస్డ్, ప్లాంట్ బేస్డ్, షుగర్ ఫ్రీ, ప్రిజర్వేటివ్స్ ఫ్రీ. మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఏప్రిల్ నుంచి వచ్చింది. ఇన్కమ్ తీసుకోవడానికి మాత్రమే 200 బీవీ అండి, లేకపోతే మీరు ఏదైనా కొనవచ్చు. విచిత్రకరమైన విషయం, 11 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి నెక్స్ట్ షాపీలో. అన్ని ఇన్కమ్కు 200 బీవీఏ. ఇప్పటి వరకు నా నెట్వర్క్ జీవితంలో ఇలాంటి కంపెనీ చూడలే, ఫ్యూచర్లో చూస్తానన్న నమ్మకం కూడా లేదు. బయట దొరికేది ఎంఆర్పి రేటు, మనకు డీలర్ ప్రైజ్కు దొరుకుతుంది. ఇక్కడ మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతున్నాయి. ఆ తర్వాత మళ్ళీ మనం కొన్నప్పుడు 50% డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. మళ్ళీ కొన్నప్పుడు 10% అందులో యూజ్ అవుతుంది. ఇప్పటి వరకు చరిత్రలో జరగలేదు. మిత్రులారా, బైనరీ ఇన్కమ్ ఉంది, ఆటోమేటిక్ కోసం ఇన్కమ్ కూడా వస్తుంది మనకు, కానీ ఇన్కమ్ కోసం పని చెయ్యం మనం. మిత్రులారా 12% ఉందండి. బైనరీ ఇన్కమ్ 10% ఇప్పటి వరకు, ఇక్కడ 12. ఆ తర్వాత మిగతా బిజినెస్ ఫ్లష్ అవుట్ కాదు, మన కష్టార్జితం అలానే ఉంటుంది, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. దాని తర్వాత సింగిల్ లెగ్ బైనరీ అండి. ఇప్పటిదాకా ఎక్కడన్నా విన్నారా? పవర్ లెగ్ కాదు, సింగిల్ లెగ్ పైన కూడా సేమ్ 12%. మిత్రులారా, అయితే ఈ యొక్క మ్యాచింగ్ బోనస్, ఆ తర్వాత సింగిల్ లెగ్, ఈ రెండిటికి ఒక చిన్న కండిషన్, మీన్స్ 30 lakhs పర్ మంత్ అండి. ఇది ఎలా నిర్ధారిస్తారు? మనము నెల నెల ఏదైతే కొంటున్నామో దానికి 30 times అక్యుములేట్ అవుతూ అవుతూ క్యాపింగ్ అవుతుంది. ఉదాహరణకు ప్రోటీన్ పౌడర్ 270 బీవీ ఇంటూ 30 times, ఆ విధంగా అనమాట. మిత్రులారా 24 రకాల ఇన్కంలో ఈ 2 ఇన్కమ్స్కే ఇది, మిగతా 22 ఫ్రీ ఉంది. తర్వాత ఈ ఒక్కటి మీరు చేస్తే 1 shot 23 బర్డ్స్ అండి. దట్ ఈస్ పర్ఫార్మెన్స్ బోనస్. ఐ లైక్ దిస్ చార్ట్, ఐ లవ్ దిస్ చార్ట్. ఫస్ట్ జనరేషన్ 2%, 10th జనరేషన్ 2%, మిగతా జనరేషన్స్ అంతా 1%. చాలా లిమిటెడ్ ఇన్కమ్, అన్లిమిటెడ్ ఇన్కమ్ అయిపోతుంది మనకు. మిత్రులారా, ఒక 5 మందిని మీరు ఫ్రీ సైన్అప్ చేయించారండి. వాళ్ళకు మీరు ఏం చెప్పారు? మీకు ఆరోగ్యం మీ చేతిలో ఉంది, నెలకు ఒక 1000 రూపాయల ప్రోడక్ట్ కొనుక్కోండి, 12 నెలలు కొనుక్కోండి, 12,000 రూపాయలే మీ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అనొద్దు, కానీ అంటున్నా మీకు, జస్ట్ యు ఆర్ ఏ యూజర్, ప్రోడక్ట్ తీసుకుంటున్నా.
సేమ్ ఒక నెల రోజులు కాదు, వారం రోజులలో పూర్తి చేసిన వాళ్ళు మన దగ్గర ఎంతో మంది ఉన్నారు. కానీ మీకు నెల రోజులు చెప్తున్నా. ఇప్పుడు మీ డైరెక్ట్ వర్క్ కంప్లీట్. మీరు ఎవరిని బ్రతిమిలాడకండి, ఎవరిని బాధ పెట్టకండి. ఎందుకంటే మీకు జనాలు ఎక్కువ అవసరం లేదండి. 5 వేకెన్సీస్ ఉన్నాయి మీకు. ఎందుకు మీరు ఎక్కువ భయం ఎందుకు పడాలా? డబ్బు సంపాదించాలని ఆలోచన ఉందా అని అడగండి. ఉంటే రాత్రి 2 గంటల టైం ఉందా అడగండి. ఆ తర్వాత నైట్ రామనండి. ఫినిష్. యువర్ ఇన్ఫర్మేషన్ ఇన్విటేషన్ ఇస్ కంప్లీటెడ్. కాన్ఫిడెంట్గా ఉండండి. మీరు మిమ్మల్ని సక్సెస్ చేసే బాధ్యత గ్యారెంటెడ్ సక్సెస్ టీమ్ది. ఆ తర్వాత 2వ నెలలో కాపీ పేస్ట్ వాళ్ళని తయారు చేశారు. కాపీ పేస్ట్ రెఫరల్ టు రెఫరల్ 10 నెలలలోనే అయిపోతుంది. కానీ మీకు 12 నెలలు చెప్పా. 10 నెలల్లో అయిపోతుంది ఇది. ఎస్ మిత్రులారా, మీ ఇన్కమ్ పర్ మంత్ 4,38,85,320 ఈ విధంగా వచ్చుద్ది. ఇది మీరు మీటింగ్కు రాకపోతే ఇది స్కామో స్కీమో అనుకుంటారు. అందులో తప్పు లేదు. ఇది అసంభవం అనుకుంటారు. తప్పు లేదు, అసంభవమే మిత్రులారా. సో ఆ తర్వాత లీడర్షిప్ రాయల్టీ 5 జనరేషన్స్, ఇది 24 రకాల్లో ఇదొక ఇన్కమ్. ఆ తర్వాత గోల్డ్ అయినప్పుడు కంపెనీ టర్నోవర్లో మనకు 3% వస్తుంది. డైమండ్ రాయల్టీ అయినప్పుడు 2%, క్రౌన్ డైమండ్ అయినప్పుడు 1%, రాయల్ క్రౌన్ డైమండ్ అయినప్పుడు 0.5%, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్. మిత్రులారా 24 ఇన్కమ్స్. ఏం చెయ్యాలంటే నేను మీకు చెప్తాను, మీరు ఏం చేయకండి. ఫస్ట్ మీరు దీంట్లో ఉన్న దీని ద్వారా ఈ సమాజానికి మనుషులకే కాదు ఎవరికన్నా హార్మ్ఫుల్ ఉందా, ఎవరికన్నా చెడు ఉందా, ఇది మీరు ఫస్ట్ తెలుసుకోండి. ఆ తర్వాత మీరు యూజర్గా వాడండి. ఒక వారం రోజులు ఆవేశం వద్దు, ఆలోచన వద్దు. సో మిత్రులారా, మీరు ఫస్ట్ యూజర్గా వాడండి. ఎస్ కరెక్ట్ అని మీ అంతరాత్మ చెప్పినప్పుడు మాత్రమే మీరు అడుగు ముందుకేయండి. లిస్ట్ తయారు చేయండి. నేను ప్లాన్ చెప్తాను, వాళ్ళని ఇన్వైట్ చేయండి. నేను ప్లాన్ చెప్తాను, మీరు క్లోజ్ చేయండి, ఫాలో చేయండి. గ్యారెంటెడ్ సక్సెస్ టీమ్. మన టీంలో ఫెయిల్ అవుతుంది కుదరదు. ఫెయిల్ కావాలని అనుకుంటే నేను చేయగలిగింది ఏమీ లేదు మిత్రులారా. మళ్ళీ చెప్తాను. సో మరి ఇప్పటి వరకు నేను ఏదైతే చెప్పానో ప్రజెంటేషన్, మరి ఇప్పుడు ప్రాక్టికల్గా మీకు లైవ్లో నేను షో చేస్తాను. నేను ఏం చేశాను, నేను చేసినప్పుడు మీరు చేయగలరు అనేదే నా ఉద్దేశం. నాకంటే గొప్పగా మీరు చేయవచ్చు. ఎందుకంటే నా సీనియర్స్కు తెలుగు రాదు, కానీ మీ సీనియర్గా చారి నాకు తెలుగు వస్తుంది. మీరు హ్యాపీగా ఉండండి. చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చినప్పుడు ఈ యొక్క నెక్స్ట్ షాప్ లేదండి. ఇది 1 ఏప్రిల్ నుంచి వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, నేను అనుకున్నా 1770 తోటి అయితే ఏం వ్యాపారం చేయలేదు. అయినా ఇది పెట్టుబడి కాదు. నేను ఎలాగూ ఇన్కమింగ్ డబ్బులు కట్టి ఇన్కమింగ్ ఫోన్ నుంచి వాడుతున్నా. మా ఇంట్లో కూడా టీవీ ఉంది కాబట్టి ఇది వాడుకోవచ్చు. ఈ డబ్బులు కంపెనీకి ఇచ్చాండి. ఇన్వాయిస్ ఇది 3వ తారీఖు అక్టోబర్ 2019 ఫ్రెండ్స్. కంపెనీకి 1500, గవర్నమెంట్కు 270, 1770. స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. రేపు అక్టోబర్ 3వ తారీఖు వస్తే 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు 23 నెలలు అయింది. ఆ తర్వాత మా సీనియర్ నాకు ఒక్కటే చెప్పాడు. ఏమని? చారీజీ 1% సక్సెస్ హువా 2 కరోడ్ ఆయేగా. అంటే ఒక్క 1% వీడ సక్సెస్ అయినా 2 కోట్లు వస్తాయి. అంటే గతంలో మేము చేసినప్పుడు 7 సంవత్సరాల కోసము 7 లక్షల కోసం 7 సంవత్సరాలు పనిచేశాం. నాకు అనిపించింది 2 కోట్ల. ఓకే సరే, అదే రోజు నేను డిసైడ్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు తెలుసు నేను లేబర్ను కాదు. లేబర్ అంటే ఒక రోజే పేషెన్సీ ఉంటుంది. నేను ఎంప్లాయీనా కాదు. ఎంప్లాయ్ అయితే 30 రోజులే పేషెన్స్ ఉంటుంది. నేను బిజినెస్ మ్యాన్ కావాలి. నేను బిజినెస్ మ్యానే. 5 సంవత్సరాల ప్రణాళిక తయారు చేశాం ఫ్రెండ్స్. 2019 నుంచి 2024. సో ఏం చేయాలండి? మనకు తెలిసిన వాళ్ళకి చెప్పాలి, అంతే కదా. మీకు అదే చెప్పా. డబ్బు సంపాదించాలన్న ఆలోచన ఉందా, 2 గంటల టైం ఉందా, మీటింగ్కి వచ్చండి. ఇదే కదా మీకు చెప్పాను. నేను అదే చేశా. అయితే ఫ్రెండ్స్, నాకు కావాల్సిన వాళ్ళు 5 మందే. కానీ నేను ఎవరైతే చేస్తారు అనుకున్నానో వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు నన్ను తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారు పక్కన పెట్టండి. తిరస్కరించారా లేదా? ఎస్. కానీ నాకు సక్సెస్ కావాలని ఉందిగా. నేను చెప్తూనే పోతున్నాను అన్నమాట. 56 మందిని సైన్అప్ చేశా. 30 మందే డబ్బులు కట్టారు. అందరికీ చెప్పా 1770 తోటి ఏం చేస్తారండి, ఏమైనా వ్యాపారం చేయలేం కదా అని చెప్తే అందరు వినలేదండి. అందుకే ఎందుకు చెప్తున్నా ఈ మాట మీకు? మీరు చెప్పిన వాళ్ళందరూ కూడా వినరు. మీరు మొదలే ఫిక్స్ అయిపోండి. మీరు ఆశలు పెట్టుకుంటే మీకు నిరాశ మిగులుతుంది. మీరు వాస్తవాన్ని అర్థం చేసుకోండి. ఆశయంతో బ్రతకండి. చూడండి, 5 అంటే 30 మంది అయ్యారు. అయితే వీళ్ళకి నేను హెల్ప్ చేస్తూ వచ్చాను. నా ఫ్రంట్ లైన్ అని చెప్తా ప్రతిసారి. మన చేయి పట్టుకున్న వాళ్ళని అన్యాయం చేయదు. ఫస్ట్ మనకు అర్థం కావాలిగా.
అందుకే 3 నెలలు నేను రెగ్యులర్గా ట్రైనింగ్కి వెళ్ళా. నాకు అర్థమవుతా ఉంది, పని చేస్తా ఉన్నా. సో నేను అక్కడ కూడా టైం వేస్ట్ చేయలేదు, ఎందుకంటే కొద్దిగా నాకు బాధ్యతలు ఖర్చులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో దాని పర్యావసానమే స్క్రీన్ షాట్ చేసుకోండి. 70,803 మంది అండి లైవ్లో. ఇది మళ్ళీ రేపు చూడండి మారిపోద్ది. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఫ్రెండ్స్, 60 నెలలు. ఒక్కొక్క లెవెల్ 6 నెలలు, 10 లెవెల్స్ అండి. 5, 25, 125, 625. ఫ్రెండ్స్ 1%ఏ కదా 2 కోట్లు కావడానికి. ఎస్, నేను వైనాట్ 100% చేస్తున్నా. 25 అంటే 96, సెకండ్ లెవెల్ కంప్లీట్. 125 అంటే 193 కంప్లీట్ అయింది. రేపు అక్టోబర్ 3వ తారీఖు వస్తే ఈ 625 కావాలి. కానీ నేను 100% కాదు కదా, 2 కరోడ్ రూపీస్ నేను బ్యాంకులో పెట్టుకుంటే ₹1,00,000 నెల కొట్టి వస్తుంది. జీవితాంతం నేను పనిచేయాల్సిన అవసరం లేదు. చాలా మంది బిజీ 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 బిజీ. మరి మీరు ₹1,00,000 వడ్డీ వస్తున్నాక మీరు ఎందుకు బిజీగా ఉంటారు? కానీ 50% అయిపోయింది ఫ్రెండ్స్ ఆల్రెడీ. ఫార్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడే చెప్తున్న సభాముఖంగా నోట్ చేసుకోండి. 2024 వరకు నేను 178 కోట్లు తీసుకోబోతున్నా. 100%. ఎలా సాధ్యమండి? ఎస్, ఇప్పుడు చూడండి, నాకు 200 మంది 1470 మంది రెడీగా ఉన్నారు ఫ్రీ సైన్అప్. ప్రతి నెక్స్ట్ షాపీలో అతను ఫ్రీ సైన్అప్ వ్యక్తి నెలకు ₹1000, 12 నెలలకు 12,000, 4 కోట్ల సిస్టంలోకి రావడం తథ్యం. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు కన్ఫర్మ్ చెప్తున్నా, గ్యారెంటెడ్గా మన టీంలో సక్సెస్ అవుతాం. అయితే దీనికి మనం ఏం చేయాలి? మనకి ఎలా ఇన్కమ్ వస్తుంది? మీకు ఇన్కమ్ వచ్చిందా? ఎస్, చూడండి ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై ఇన్కమ్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్ కూడా మీకు షో చేస్తాను. నేను వచ్చినాడు ఏం లేదు, ఈ టీమే లేదు, 70,000 మంది. నేను నిర్ణయం తీసుకున్నా, మీరు నిర్ణయం తీసుకోండి. మీ ఎంటైర్ మీ ఎంబడి ఎంతో మంది వస్తారు, రావడానికి సిద్ధంగా రెడీగా ఉన్నారు మిత్రులారా. చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే 7,43,063 రూపాయల 99 పైసలు. కేవలం నేను ₹1,770 మాత్రమే ప్రైమ్ మెంబర్ అయ్యా. యాక్చువల్ ఇది నాకు రిటర్న్ అయిపోయినాయి ఎప్పుడో. కానీ మీరు చెప్పండి, 23 నెలల కాలంలో ఈ డబ్బులు, ఇదేం క్రిప్టో కరెన్సీ కాదు, ఇది వర్కింగ్ ప్లాన్. ఇది ఎవడో మన కోసం చేసి చెడకపోతే ఏమవుతుంది? మన పైసలు పోతాయి. ఈడ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు ఇది. తర్వాత మీకు లాక్డౌన్ చెప్తా ఫ్రెండ్స్. లాక్డౌన్ యొక్క గొప్పతనం మీరు చూడండి. లాక్డౌన్ భారతదేశం మొత్తం కూడా మార్చి 22వ తారీఖు లాక్డౌన్లోకి వెళ్ళిందండి. ఆ తర్వాత అది కంటిన్యూ అవుతూ అక్టోబర్ 31 వరకు చూడండి. దిస్ ఈజ్ మై లాక్డౌన్ ఇన్కమ్. చాలా మందికి ఇన్కమ్ లేదు. నెక్స్ట్ మనీ యొక్క బ్యూటీ ఏంటంటే ఇక్కడ తెలుసుకోండి. నేను చెప్పాను, 3,62,580 రూపాయలండి లాక్డౌన్ ఇన్కమ్ ఇది. ఎస్, మళ్ళీ మన ఇన్కమే మనకు వచ్చింది కాకుండా 10% మనము కోవిడ్ ఫండ్గా భారతదేశంలో ఎంతో మంది కోవిడ్ బాధితులు, మనకి దేవుడు, మనం ఏం పుణ్యం చేసుకున్నామో ఇంట్లో కూర్చొని పైసలు వస్తున్నాయి. ఇప్పుడు నేను అదే అనుకుంటా, ఏదో జన్మలో నేను మంచి చేశాను. మీరు కూడా వచ్చారు, మీరు కూడా మంచి చేశారు, అందుకే వచ్చారు. అందరు రారు, వచ్చినా వాళ్ళ పుణ్యం అయిపోతే వెళ్ళిపోతారు. సో మీకు పుణ్యం ఉంది, నాకు పుణ్యం ఉంది. 10% మనము పూట అన్నం తిననేళ్ళ కోసం ఇచ్చినామండి. ఎందుకంటే మనకు డబ్బులు ఇస్తా ఉంది మన భారతీయులు, మన సహోదరులు. నేను నా దేశంను సోషల్ రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది. అందుకే నేను మీకు చెప్తాను, తప్పు చేస్తుంటే మనం ఖండించాలి, చీడను ఏరేసేయాలి, మనం సమాజంలో చీడను తీసేయాలి మనం. సో మిత్రులారా, అందుకే మీకు చెప్పాను, నెక్స్ట్ మనీ ద్వారా ఈ సమాజంలో ఎవరికైనా నష్టం ఉంటే దయచేసి ఫస్ట్ నాకు చెప్పండి, నేను డ్రాప్ అయిపోతాను. ఎందుకంటే నాకు ఎవరు చెప్పట్లేదు. కొంతమంది చెప్తున్నారు, సార్ మీ దగ్గర 2 గంటలు టైం ఇవ్వాల్సి వస్తుంది సార్, మా దగ్గర టైం లేదు. ఓకే, నీ బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంది అనుకో, నో ప్రాబ్లం, నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఇది అక్కినేని వాళ్లకు, అంబానీ కుటుంబానికి సంబంధించిన యాప్ కాదు. ఇది మధ్యతరగతి, దిగువ మధ్య తరగతికి సంబంధించింది. కాబట్టి మీరు మధ్యతరగతి అయితే రండి, లేదంటే పొండి. సో ఫ్రెండ్స్ చూడండి, నేను ప్రాక్టికల్గా ఏప్రిల్ నెల నుంచి నేను కొంటున్నా అండి. ఈ షాపింగ్ని నేను ప్రమోట్ చేసింది న్యూ స్ట్రాటజీ ఆన్ ద ఆగస్ట్ మంత్, 18 ఆగస్ట్. హోమ్ కేర్ కిట్ తీసుకున్నా చూడండి ఏప్రిల్ నెల. ఎందుకంటే అప్పట్లో మాకు ఈ ఫుడ్ సప్లిమెంట్ క్లాస్ కాలా. తర్వాత వారంలో 3 సార్లు జరిగింది రాజేష్ సార్. అప్పుడు నేను ఇది చూడండి, మే మంత్, ఇగో చూడండి, మేలో నేను ఏం చేశాను, తెరాబెరీ సిరప్, యాక్టివ్ లైఫ్ తీసుకున్నాను. తెరాబెరీ సిరప్ మిత్రులారా 1,27,100 ఒరాక్ వాల్యూ ఉంది. 13 రకాల బెర్రీస్.
ఇది మార్కెట్లో ఆల్రెడీ అవైలబుల్ ఉంది, 2499కి అవైలబుల్ ఉందండి. మనకు 999 అండి. ఇందులో కూడా 10% రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి. 900 అండి. అంటే ఒక సెలబ్రిటీస్ వాడే ప్రోడక్ట్ ఒక మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వాడుతున్నాడండి. అర్థం చేసుకోండి. ఇది ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యానికి సంబంధించింది. మనం ప్రోడక్ట్లు అమ్మట్లేదు, మన ఆరోగ్యం కోసం కొంటున్నాము. ఆ తర్వాత నేను ఇది వాడాను. ఆ తర్వాత జూలై మంత్ చూడండి, జూలై 1 2 3 4 5 జూలైలో కొన్నాం. 200 బీబీ ఏంది, అంతకంటే ఎక్కువ. ఆ తర్వాత జూలై 3 సార్లు, ఆగస్టు 2 సార్లు, సెప్టెంబర్ 1 2 3 4 5 6 సార్లు. సో ఫ్రెండ్స్, మీరే అర్థం చేసుకోండి. నేను ప్రాక్టికల్గా చేసిన తర్వాతనే చెప్తున్నా. సో మనం ఇక్కడ ఎవరో ఆ ప్రోడక్ట్లు అమ్మాల్సిన అవసరం లేదు, డోర్ టు డోర్ తిరగాల్సిన అవసరం లేదు. 23 నెలల నుంచి నేను ఇంటి దగ్గర ఉండి పనిచేస్తున్నా. మీకు 100% నచ్చితే కలిసి పని చేద్దాం. నేను బాగుపడుతున్నా, నా కుటుంబాన్ని బాగుపరుచుకుంటున్నా, మీరు బాగుపడండి. మన ఊరిని బాగుపరుచుకుందాం, మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం, మన దేశాన్ని బాగుపరుచుకుందాం సక్రమమైన మార్గంలో, మీకు నచ్చితేనే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఏవైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే రేపు మార్నింగ్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ 6:55కి ఉంటుంది. ఈరోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, మీరు రావడానికి కారకులైన మీ సీనియర్స్, అదేవిధంగా మనకు సహకరించిన ప్రతి పరికరానికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. రేపు ఉదయం 6:55 లైవ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఎడ్యుకేషన్ సెషన్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. గుడ్ నైట్, శుభరాత్రి.